ఢిల్లీ ఏపీ భవన్లో ఏపీ కాంగ్రెస్ నేతల ధర్నా హోరెత్తింది. ఇక ప్రత్యేక హోదా విభజనల హామీల అమలు చేయాలి అంటూ ఆందోళనకు దిగారు. అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తున్నారు. ధర్నాలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి, అలాగే రఘువీరారెడ్డి, కేవీపీ, అలాగే జేడీ శీలం, గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ, మస్తాన్ వలి, అలాగే తులసిరెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదించారు. ఇక ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలి అంటూ నినాదాలైతే చేశారు. ఇక ప్రత్యేక హోదా సాధిస్తామని అన్నారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక అంతకుముందు పలువురు జాతీయ నేతలను కూడా షర్మిల కలిశారు. తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. సీతారాం ఏచూరితో పాటుగా పలువురు కూడా ప్రముఖులతో షర్మిల భేటీ అయ్యారు. ఈ అన్ని ఇష్యూస్ మీద స్పెషల్ ప్యాకేజ్ ఆంధ్రప్రదేశ్కి కావాలనే విషయం ఈ మాట ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్లో కూడా మా మెంబర్స్ దీన్ని వాయిస్ చేస్తారు, డిమాండ్ చేస్తారు ప్రభుత్వానికి. ఈ మోదీ గారు వచ్చినప్పుడే 2014లో అప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీ 5 సంవత్సరాలు కాదు మీరు అడిగేది, 10 సంవత్సరాల వరకు మేము ఇస్తామన్నారు. వాళ్ళే చెప్పిన మాట ఇది. కానీ దాని తర్వాత ఇప్పటివరకు ఒక్క ముందడుగు వేయలేదు. ముందడుగు వేయడమే కాదు, దానికి కాంపెన్సేషన్కి ఇవ్వాల్సిన ఆ అమౌంట్ కూడా అసలు ఏ విధంగా దాని గురించి అసలు చర్చ చేయడం మానేశారు. ఇది పెద్ద ద్రోహం ఆంధ్ర రాష్ట్ర. ఈ ద్రోహానికి వ్యతిరేకంగా ఇవాళ కలిసి అందరూ యునైటెడ్గా దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దానికి మేము కట్టుబడి ఉన్నాము. సిపిఎం పార్టీ ఈ అన్ని విషయాల మీద మేము ఇండిపెండెంట్గా కలిసి అందరితోటి మేము దీన్ని ముందుగా టేకప్ చేసి ముందుకు వెళ్తాం. ఈ 33 ఎంపీలు మీ జన్మ సార్థకమయ్యేది కదా మీరు ప్రత్యేక హోదా కోసం కొట్లాడుంటే. కనీసం ఒక్కసారైనా ప్రశ్నించారా? ఒక్కసారైనా మీరు కొట్లాడారా? ఒక్కసారైనా మీరు గొంతు విప్పారా? ప్రత్యేక హోదా ఎంత అవసరమో మీకు తెలిసి కూడా ప్రజల చేత మీరు ఓట్లేయించుకున్నారు అన్న ఇంగితం కూడా లేకుండా, కనీసం ఆ ప్రజలకు కనీస కృతజ్ఞతైనా లేకుండా మీ స్వలాభం కోసము ప్రజలను తాకట్టు పెట్టారంటే ఇంకా మిమ్మల్ని నాయకులు అని ఎలా అనుకోవాలి? మళ్ళీ చెప్తున్నాం, ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరం. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి కొట్లాడుతూనే ఉంది. కోటి సంతకాలు సమకూర్చింది ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ. ప్రతి సంవత్సరం బీజేపీ పార్టీ ప్రధానమంత్రికైనా, అటు హోంమంత్రికైనా, అటు ఫైనాన్స్ మినిస్టర్కైనా లెటర్లు ఇస్తూనే ఉన్నారు. ఎక్కడ వీలైతే అక్కడ, ఎక్కడ చేతనైతే అక్కడ సభలు పెడుతూనే ఉన్నారు. ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతూనే ఉన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోవడం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక ధర్నా చేసి మేము చెప్పాల్సి వస్తుంది తప్ప